ఈకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. కాపులంతా ఐకమత్యంగా ముందుకు సాగాలి. కాపు నాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏ గ్రాండ్ హోటల్ కన్వెన్షన్ హాల్ నందు జరిగిన కాపు నాడు జోన్ 4 సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కాపు నాడు అధ్యక్షులు పోగుల మల్లికార్జున అధ్యక్షతన జరిగిన కాపు నాడు జోన్ 4 సమావేశం సభికుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాపు నాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కాపు నాడు వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ మిరియాల వెంకట్రావు, విజయవాడ మాజీ ఎమ్మెల్యే కాపు లెజెండ్ స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు ఇటీవల కందుకూరులో కమ్మకుల అహంకారుల చేతిలో దారుణ హత్యకు గురై వీర మరణాన్ని పొందిన తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు తదితర చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్న కాపు, బలిజ, ఒంటరి తెలగ, తూర్పు కాపు, మున్నూరు కాపులు అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యత, జవాబుదారీతనం తదితర విషయాలలో శ్రద్ధ చూపుతూ సమాజాభివృద్ధి కోసం పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాపు నాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం అన్నారు. కాపు నాడు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా డిసెంబర్ మాసంలో విజయవాడ నగరంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి కాపు నాడు సమావేశానికి సంబంధించి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సాహంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మల్లికార్జున మాట్లాడుతూ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం డిసెంబర్ నెలలో జరగబోయే రాష్ట్ర స్థాయి కాపు నాడు సభను భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడమని ఆయన తెలిపారు. జిల్లా జనరల్ సెక్రటరీ దాసరి పిచ్చయ్య నాయుడు మాట్లాడుతూ ఈ నెల జరగబోయే కాపు నాడు మీటింగుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి కాపు పెద్దలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24% మేరకు వివిధ స్థాయిల్లో ఉన్న కాపు సమాజాన్ని ఐక్యత దిశగా నడిపించడం, హక్కుల సాధన కోసం సమగ్ర కృషి చేయడంతో పాటు ఇటీవల కాలంలో కాపులపై జరుగుతున్న అన్యాయాలు, దాడులు, హత్యలు, హత్యా ప్రయత్నాలు వంటి వాటిని నిలవరించడం కోసం జరుగుతున్న సంఘటనలను రాష్ట్ర ప్రభుత్వం, జనసేన అధినేత కళ్యాణ్ బాబు దృష్టికి తీసుకెళ్లి ఇకపై అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ విషయాన్ని నేరుగా ఉమ్మడి కూటమి నేతలకు ఈ సమావేశం ద్వారా గుర్తు చేయడం జరుగుతుందని పలువురు వ్యక్తులు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తమ ప్రసంగాలలో పేర్కొన్నారు. కాపు నాడు జిల్లా యువజన అధ్యక్షుడు బండారు సురేష్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కాపు, బలిజ యువకులు అందరూ రాజకీయాలతో సంబంధం లేకుండా ఒకే తాటిపై రావాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి భవిష్యత్తులో ఎటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కార్యాచరణ రూపొందించే దిశగా డిసెంబర్ నెలలో జరగనున్న సమావేశం ఉండబోతుందని ఆయన తెలిపారు. ఈ సన్నాహక సమావేశంలో పలువురు కాపు సంఘ పెద్దలు తమ ప్రసంగాలలో భవిష్యత్తు కాలంలో కాపు సోదరులు ఏ విధంగా ముందుకు వెళ్లాలో వారి అభిప్రాయాలను నేరుగా వివరించారు. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, కాపు నాడు రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు, ఏపీ హైకోర్టు న్యాయవాది ఆరిగా మహేశ్వరి, పేస్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ మద్దిశెట్టి శ్రీధర్, కాపు నాడు జోన్ 4 అధ్యక్షులు బండారు సురేష్ నాయుడు, మార్కాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి పివి కృష్ణారావు, కాపు నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎం కవిత, ఏపీ కాపు టీచర్ సంక్షేమ సంఘ రాష్ట్ర నాయకులు కొల్లా నారాయణరావు, ఫణీంద్ర, స్థానిక కాపు సంఘం నాయకులు కొల్లా హనుమంతరావు, చెంగలశెట్టి సుధాకర్, గారా నారాయణరావు, నెల్లూరు జిల్లా కాపు బలిజ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు శైలజ నాయుడు, జిల్లా కాపు నాడు మహిళా సంఘ ప్రధాన కార్యదర్శి నగబోతు నిర్మల, ఒంగోలు నియోజకవర్గం కాపు నాడు మహిళా అధ్యక్షురాలు తోట కృష్ణవేణి, మార్కాపురం నియోజకవర్గ కాపు నాడు మహిళా అధ్యక్షురాలు సిద్ధం కృష్ణవేణి, చీమకుర్తి మండల కాపు సంఘం నాయకులు అవిసే వెంగయ్య నాయుడు, పొదిలి మండల జనసేన నాయకులు వెలుగోడు కాశీ విశ్వనాథులతో పాటు స్థానిక కాపు నాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారిని పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి గౌరవంగా సన్మానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటరీ ఒంగోలు పట్టణంలో కాపునాడు జోన్ 4 ప్రాంతీయ సమావేశం జరగటం, అలాగే మా జోన్ 4 కాపునాడు అధ్యక్షులు బండారు మహేష్ నాయుడు కావలి గారి అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో విజయవాడలో నవంబర్ 30 జరగనున్న కాపునాడు స్వర్ణోత్సవ సమావేశాలకు ఈ జోన్ 4 పరిధిలోకి వచ్చే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ 3 జిల్లాల నుంచి కాపు సంఘాన్ని ఆహ్వానించడానికి సమావేశం ఏర్పాటు చేయటం, దానికి విశేషమైన స్పందన రావటం చాలా సంతోషకరం. మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ
నా అభినందనలు తెలియజేస్తూ విజయవాడలో జరగబోయే సమావేశానికి ప్రతి కాపు సంఘీయుడు హాజరు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నవంబర్ 30వ తారీఖుకి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారి స్ఫూర్తితో ఆ యొక్క కాపునాడు కార్యక్రమం జరగడం జరిగింది. దాన్ని మిర్యాల వెంకట్రావు గారు ఆదర్శంగా, అదే కోవలో ఉన్నటువంటి గాండ్ల సుబ్రహ్మణ్యం గారు జాతీయ అధ్యక్షులు ఎటువంటి స్వార్థం లేకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని కాపునాడుని భుజానేసుకొని ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా లొంగకుండా కాపులకి సేవ చేయాలంటే దృక్పథంతో ఆయన ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతూ రేపు నవంబర్ 30వ తారీఖున స్వర్ణోత్సవాలని చెప్పి విజయవాడలో ఒక గొప్ప మహత్తర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ప్రకాశం జిల్లా రావటం, మేమందరినీ ఈ విధంగా రావటానికి ఆయన మమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది. చాలా సంతోషం. తప్పనిసరిగా నవంబర్ 30వ తారీఖున ఈ యొక్క కాపునాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మా వంతు కృషిగా ప్రకాశం జిల్లా తరఫున మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. నవంబర్ 30వ తేదీ జరగబోయే కాపునాడు 50వ స్వర్ణోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయ జాతీయ అధ్యక్షులు శ్రీ గాండ్ల సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన ప్రకాశం జిల్లాలో కార్యక్రమం జరిగింది. గొప్ప ఎత్తున 30వ తేదీన కాపులు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా ప్రజలందరికీ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి కాపు కూడా ఇది తమ యొక్క సొంత కార్యక్రమం అని, తమ బాధ్యత ఉందని, తాము ఒక సంకల్పంతో ఈ సభను జయప్రదం చేయాలని, అందులో మనం భాగస్వాములం కావాలని ఆ విధంగా ఆలోచించి ఈ సభకు వేలాదిగా ప్రకాశం జిల్లా నుంచి చుట్టుపక్కల ఉన్న నెల్లూరు జిల్లా గాని ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా తరలి రావాలని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.